యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు సండే కదండి, మీకందరికీ హ్యాపీ సండే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ కాపాడుతూ ఆయన దయ కనికరము వాత్సల్యముతో మరో ఆదివారాన్ని మన జీవితానికి ప్రవేశించారు. ఈ దినము చూడలేక ఎంతోమంది మరణించారు. మరో ఆదివారము మనమందరము కలిసి ఆయన స్తుతించటానికి గణపరచటానికి ఆయన మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఎవరైనా దేవుణ్ణి సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, నా పాపాల నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే పరలోకము, నిత్య జీవము, పాపక్షమాపణ మనకు దొరుకుతుంది. ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా స్వీకరించుకోండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 136వ కీర్తన 1వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నారు. ఈ యొక్క కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మనము చూస్తే ఇజ్రాయేలు ప్రజలకి దేవునికి ఒక చక్కటి సంబంధము నిబంధన కలిగి ఉన్నారు. నేను మీకు దేవుడునై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు అని. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు కాబట్టి ఆ ప్రజల మీద ఎప్పుడు దేవుని యొక్క దయ కనికరము వాత్సల్యము, ఆయన ప్రేమ, ఆయన కనికరము, జాలి ఆ యొక్క ప్రజల మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజల్ని దేవుడు చాలా చక్కగాను ప్రేమించేవాడు. వారికి కలిగినటువంటి ప్రతి ఆపదల నుంచి, కష్టాల నుంచి, వారి ఐగుప్తులో నుంచి కానానుకు వచ్చేటప్పుడు వారి అరణ్య మార్గంలోనూ దేవుడు చేసినటువంటి ప్రతి గొప్ప కార్యాన్ని, ప్రతి ఆశ్చర్యమైన కార్యాన్ని ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పుతున్నారు. దేవుడు చేసినట్టు వారి ఇజ్రాయేలు ప్రజల జీవితంలో చేసినటువంటి మేలుకు వారు కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ చెల్లిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నా జీవితంలో పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు మనల్ని ఎంతగానో కాపాడారు. కాబట్టి ప్రతి ఆపద నుంచి, కీడు నుంచి మనల్ని కాపాడుతూ ఇంతవరకు ప్రాణముతో ఉండి దేవుని స్తుతిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప, దయ, కనికరము, ఆయన వాత్సల్యము మాత్రమే. ఇజ్రాయేలు ప్రజలు ఏ విధముగా ఆయన్ని గణపరిచారో ఈ యొక్క ఆదివారము దినమున మనము కూడా ఆయన్ని గణపరుద్దాము, ఆయన స్తుతిద్దాము, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. మన జీవితంలో మన బిడ్డల ఎడల, మన కుటుంబముల ఎడల, మన యొక్క బంధువుల ఎడల దేవుడు చేసినటువంటి ప్రతి మేలును ఈ యొక్క ఆదివారం దినమున మనము కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లిద్దాము. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. అయా యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండునని ఇజ్రాయేలు ప్రజల పట్ల మీరు చేసినటువంటి ప్రతి మేలుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభువా. దేవా అలాగే నా తండ్రి, అయా మా జీవితంలో చేసిన ప్రతి మేలుకు మీకు నా తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాం. అయా మిమ్మల్ని గణపరుస్తున్నాం మా తండ్రి. దేవా మా పట్ల ఆయా చేసిన ప్రతి మేలుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కీడు నుంచి, ఆపద నుంచి, దుష్ట శక్తుల నుంచి, అపవాది శక్తుల నుంచి మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మరో ఆదివారం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఆదివారం దినమున తండ్రి మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తూ, గణపరుస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మేము ఆరాధించుచున్నప్పుడు నా తండ్రి, మేము మిమ్మల్ని స్తుతించుచున్నప్పుడు, మేము మిమ్మల్ని గణపరచుచున్నప్పుడు ఆయా సాతాను యొక్క బంధకాల నుంచి విడుదలవుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ యొక్క ఆదివారం దినము నా తండ్రి, ఆయా మా ప్రాంతాల్లో, మా పట్టణాల్లో, మా గ్రామాల్లో నా తండ్రి, మా దేశంలో, మా రాష్ట్రంలో ఆయా అనేకమైన సంఘాలు నా తండ్రి, ఆయా ప్రతి పాస్టరు, ప్రతి సంఘము నా తండ్రి నిన్ను స్తుతించుచుండగా, నిన్ను గణపరచుచుండగా నా తండ్రి, నిన్ను ఆరాధించుచుండగా నా తండ్రి, పరలోకంలో నుంచి ఆయా పరిశుద్ధాత్మ దేవ
నీ యొక్క మహిమను ఆయా మా మీద ఉంచమని అడుగుచున్నానయా. పరిశుద్ధాత్మతో మిమ్మల్ని ఆరాధించటము మాకు నేర్పించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క ఆదివారం దినమున నా తండ్రి ప్రతి సంఘాన్ని మీరు దర్శించమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి పాస్టర్ని నా తండ్రి, ప్రతి సంఘాన్ని, ప్రతి ఇవాంజలిస్ట్ ని, ప్రతి విశ్వాసిని మీరు తాకమని అడుగుచున్నాను. వారి బలమైన తండ్రి ఆత్మ బలము నా తండ్రి ఈ రోజు పొందుటకు కృపను దయచేయండి. ఆత్మ బలముతో నిన్ను ఆరాధించుటకు కృపను దయచేయండి. మీరు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకు నా తండ్రి నిన్ను స్తుతించుటకు, గణపరచుటకు ఆయా మాకు ఇచ్చిన ఈ అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. ఈ యొక్క ఆదివారం దినమ నా తండ్రి ఎంతమంది నా తండ్రి బలహీనంగా ఉన్నారో ఆయా నీ పునరుద్ధాన బలము చేత వారిని బలపరచమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ, ఎంతమంది అనారోగ్యము చేత బాధపడుచున్నారో వారికి నా తండ్రి నీ పునరుద్ధాన బలము చేత వారి ఆరోగ్యము స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా ఎంతమంది నా తండ్రి ఆయా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానములు, ఆర్థిక ఇబ్బందులు మా ప్రభువా ఆయా బాధపడుచున్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారికి ఆయా ప్రతి శ్రమ నుంచి విడుదలవును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. నీ ప్రియ బిడ్డల ఎడల నా తండ్రి శాంతి, సమాధానము నా తండ్రి, సంతోషము, ఆత్మబలము, ఆత్మలో నేను స్తుతించుట, పరిశుద్ధాత్మ నడిపింపుతో నా తండ్రి మేము ఈ యొక్క లోకంలో నడుచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా పరిశుద్ధాత్మ దేవ, నీ పరిశుద్ధాత్మ ఆయా దేవ మేఘముతో నా తండ్రి ప్రతి సంఘాన్ని దర్శించండి. ఆయా ప్రతి విశ్వాసిని దర్శించండి. ప్రతి పాస్టర్ మీద నీ యొక్క ఆత్మాభిషేకము ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ప్రతి పాస్టర్ యొక్క కుటుంబాలను, వారి పిల్లలను, ఆయా వారి ఉన్నటువంటి ఆయా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగ చేసి నా తండ్రి వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఇంకా నీ సేవ నా తండ్రి వారు గొప్పగా చేయుటకు కృపను దయచేయండి. ప్రతి పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రతి ఇవాంజలిస్టుని, ప్రతి ప్రేయరు వారిని, ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ఆదివారం దినమ తండ్రి నీ యొక్క ఆత్మ నడిపింపుతో, నీ యొక్క ఆత్మ బలముతో నా తండ్రి వారు నా తండ్రి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి నా తండ్రి ఈ ప్రార్థన వినుచున్నప్పుడు నా తండ్రి వారి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. నీ యొక్క పునరుద్ధాన బలమును మాకు దయచేయండి. నీ యొక్క ఆత్మ నడిపింపుతో ఈ లోకంలో మేము నడుచుటకు కృపను దయచేయండి. నీ శాంతి, నీ సమాధానము, నీ ప్రేమ, నీ వాత్సల్యము, నీ కరుణ, నీ కటాక్షము నీ ప్రియ బిడ్డల మీద ఉంచమని అడుగుచున్నాను. ఆయా నీ బిడ్డలని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.